హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షి ఆశ్రిత్. ఈ రోజు మనం వీడియోలో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. కైన్ మాస్టర్ లో ఇంకా ఇన్షాట్ లో అన్నమాట. ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాము. గ్రీన్ స్క్రీన్ లో మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను మీకు ఇవాళ. మళ్ళీ గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా రిమూవ్ చేయాలి, మనం ఎలా యాడ్ చేసుకోవాలి, మొత్తం క్లియర్ గా డీటెయిల్ గా చూద్దామండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా సబ్స్క్రైబ్ బటన్ ని, గ్రీన్ స్క్రీన్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకుందామో చూద్దామండి. ఫస్ట్ మనం క్రోమ్ కి వెళ్ళిపోదాము. క్రోమ్ కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ సర్చ్ చేద్దామండి. pixabay.com అని చెప్పేసి ఉంటుంది. ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఫస్ట్ మనము ఇక్కడ కూడా టైప్ చేసుకోవచ్చు, అందులోకి వెళ్ళిన తర్వాత కూడా టైప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టైప్ చేస్తున్నాను. pixabay.com సబ్స్క్రైబ్ బటన్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నానండి. నేను క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చింది చూసారా, ఇది ఓపెన్ చేసుకోండి. ఈ వెబ్సైట్ ని చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయాలన్నమాట. చేస్తే మనకి ఇవన్నీ వచ్చేసింది. ఇవన్నీ గ్రీన్ స్క్రీన్ అన్నమాట. మనకి ఫ్రీ రాయల్టీ ఏది ఉందో చూసుకొని దాన్ని మనము డౌన్లోడ్ చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా అన్ని ఉంటాయి. మనము ఇది చూసుకున్నాము. చూడండి, ఇక్కడ లైసెన్స్ ఫ్రీయా లేదా అని కంపల్సరీ చూసుకోవాలండి. ఇప్పుడు మనం లైసెన్స్ చెక్ చేసుకోవాలండి, ఫ్రీయా కాదని చెప్పేసి మనం అన్ని చదువుకొని ఫ్రీయా లేదా చూసుకొని మనం అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇది మనం డౌన్లోడ్ చేసుకున్నాము. మీ ఇష్టం, మీకు ఏది మంచి అనిపిస్తే అది మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ ది మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, మనం కైన్ మాస్టర్ అండ్ ఇన్షాట్ లో ఎలాగా మనము గ్రీన్ స్క్రీన్ కనిపించకుండా ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్, షేర్ బటన్ కనిపించేటట్టు ఎలాగా చూద్దాం. మనం మొత్తం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కైన్ మాస్టర్ కి వచ్చేద్దామండి. కైన్ మాస్టర్ లో నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇక్కడ నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాను. ఫస్ట్ మీకు ఎలా యాడ్ చేయాలో చూపిస్తానండి. నేను ఇలా మీడియాకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు. మీకు చూపించడానికి ఇందాక ఒక డౌన్లోడ్ చేశాను. అలాగా చూడండి, ఇది ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి గ్రీన్ స్క్రీన్ అనేది మనము రిమూవ్ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ ఇలా స్క్రోల్ చేయండి. ఫస్ట్ కంపల్సరీ మనము ఇది ఇలాగ క్లిక్ చేసే ఉండాలండి. సెలెక్ట్ చేసుకునే ఉండాలి ఈ వీడియోని. మనం ఏదైనా సరే అలాగే చూడండి, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రోమాకీ అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇది ఎనేబుల్ చేసేసుకుంటే ఆటోమేటిక్ గా గ్రీన్ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఎలా వస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అనుకోండి. ఫస్ట్ మళ్ళీ నేను ఒకసారి ప్లేసెస్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా వస్తుందండి. చూడండి, సబ్స్క్రైబ్ బటన్ అనేది మనము ఇన్షాట్ లో కూడా ఎలా యాడ్ చేద్దామో చూద్దామండి. వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎలా యాడ్ చేయాలో ఏంటి అనేది చూద్దాము. ఆల్రెడీ ఒక వీడియో అనేది ఎడిట్ చేస్తున్నానండి. ఇదే విధంగా చూడండి ఇలాగా. ఇప్పుడు మనము దీనికి వీడియో పైన వీడియో రావడానికి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీడియో పైన అది రావాలి కదా, అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో అంటే ఇక్కడ విప్ అని కనిపిస్తుంది కదా, ఈ సింబల్ ని ఇలా క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేస్తుందండి. చూడండి ఇలాగా. సేమ్ ఇందులో కూడా చూడండి, ఇప్పుడు దీన్ని కూడా మనము ఎలాగ చేసుకోవాలి, క్రోమాకీ అని ఉంటుందా ఇందులో ఏంటనేది చూడండి. మీరు ఇక్కడ ఇలాగా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఇలా వీడియో పైన మనకి ఇలాగా స్క్రీన్ వచ్చేస్తుందండి. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకునే ఉండాలి కంపల్సరీ. ఇందులో కూడా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలాగా స్క్రోల్ చేస్తే ఇక్కడ కట్ అవుట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్రోమా అని కనిపిస్తుంది కదా, ఈ క్రోమాని ఇలాగా క్లిక్ చేయండి. చేస్తే మనకి ఆటోమేటిక్ ఇక్కడ మళ్ళీ ఇలాగా క్లిక్ చేయండి. చేసిన తర్వాత వెళ్ళిపోతుంది చూసారా. ఇది మళ్ళీ పైన డన్ అని క్లిక్ చేసుకోండి. రైట్ మార్క్ ని క్లిక్ చేసుకోండి. రైట్ మార్క్ ని క్లిక్ చేస్తే సేమ్ మనకి కైన్ మాస్టర్ లో ఎలా వచ్చిందో ఎలాగా సేమ్ వచ్చేసింది. గ్రీన్ స్క్రీన్ అనేది మొత్తము పోయింది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఎక్కడన్నా కూడా మనము ఇక్కడ ఇలాగా చూస్ చేసుకోవచ్చు. ప్లేస్ అనేది మనకి ఎక్కడ కావాలో అక్కడ ఆ ప్లేస్ లో అనేది మనము పెట్టాలి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.